differences between manual accounting and computerized accounting package. What is meant by manual accounting? Keep physical register of journal and ledger for keeping the records of each transaction. Manual accounting ante journal entries, చిట్టా పొద్దులు అంటారండి. నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్, ఆవర్జా ప్రిపరేషన్. వీటిని బుక్స్లో రికార్డింగ్ చేయడాన్ని, బుక్స్లో రాయటం జరుగుతుందండి. అలా రాయటాన్ని, అలా నోట్ చేయడాన్ని మాన్యువల్ అకౌంటింగ్ అంటారు. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఇన్ విచ్ వి కీప్ ఫిజికల్ రిజిస్టర్ ఆఫ్ జర్నల్ అండ్ లెడ్జర్ ఫర్ కీపింగ్ ది రికార్డ్స్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్. The second one is computerized accounting. In this system of accounting, we use computer and different accounting softwares for digital recording of each transaction. Computer ఉపయోగించి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు. కంప్యూటర్ ద్వారా దాంట్లో కావాల్సిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ని పెట్టుకుని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు. ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి? అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్, మన ఇండియాలో కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే ఫారెన్ లాంగ్వేజెస్ కొన్ని, ఫారెన్ ప్యాకేజ్ కొన్ని ఉన్నాయి. మన ఇండియన్ ప్యాకేజెస్ టాలీ, ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నామండి. వింగ్స్, ఫోకస్, EXNGN. Everything else is next generation. These are all the accounting packages. ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్ యూజ్ చేసి కంప్యూటర్లో డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ని రికార్డింగ్ చేయడాన్ని కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజ్ అంటారండి. కృష్ణా యూనివర్సిటీలో ఉన్న సిలబస్, బీకామ్ వాళ్ళకి 6th సెమిస్టర్లో ఉన్న సిలబస్ టాలీ అండి. అయితే అసలు మాన్యువల్ అకౌంటింగ్కి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్కి జనరల్గా ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, జనరల్ అంటే మాన్యువల్ అకౌంటింగ్కి వచ్చేసరికి ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? జర్నల్ ఫస్ట్ స్టెప్, సెకండ్ వన్ లెడ్జర్ ప్రిపరేషన్. ఇది ఎవ్రీడే జరిగే ట్రాన్సాక్షన్స్ అండి. ఇయర్ ఎండింగ్ ప్రాసెస్, లెడ్జర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తారండి. ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, P&L అకౌంట్ అంటారండి. అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా మాన్యువల్ అకౌంటింగ్లో జరిగే ప్రాసెస్. జర్నల్, లెడ్జర్ పోస్టింగ్, ఇయర్ ఎండింగ్ ప్రాసెస్. ఇయర్ ఎండింగ్ ప్రాసెస్ 6 months కానీ 12 months కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. కానీ ఎవ్రీడే జరిగే ప్రాసెస్ ఏంటి అంటే జర్నల్ పోస్టింగ్ చేయాలి, అంటే ఎంట్రీస్ని పోస్టింగ్ చేయాలి. వాటికి రిలవెంట్గా ఉన్న లెడ్జర్ పోస్టింగ్ కూడా పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్స్లోకి వెళ్ళి ఎంట్రీస్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుందండి. ఇది మాత్రం ఇయర్ ఎండింగ్కి వచ్చిన తర్వాతే ఫైనల్ అకౌంట్స్ అంటారండి, ఫైనల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో ఇవేమీ అవసరం లేదండి. ఇయర్ ఎండింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు, లెడ్జర్ పోస్టింగ్ కూడా ఉండదండి. ఉన్నదల్లా ఒకటే, జర్నల్ ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్ని మాత్రమే పోస్టింగ్ చేయడం జరుగుతుందండి. జనరల్ ఎంట్రీస్ని మాత్రమే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో చేయడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా
అవసరం లేదు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో. మిగతా అవన్నీ ఆటోమేటిక్గా కంప్యూటరే అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్ ఎంట్రీస్ని పోస్టింగ్ చేస్తే చాలు. దీని ద్వారా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే వర్క్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, స్పీడ్గా జరుగుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రిపోర్ట్స్ కూడా మనకు కావాల్సిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్ వరకు కూడా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియదు, మనకి కంపెనీ యొక్క అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, గోడౌన్లో స్టాక్ ఎంత ఉందో తెలియదు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే ఇయర్ ఎండింగ్ ప్రాసెస్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనకి ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది ఫిజికల్గా మనకి అంటే మనం చూడటానికి బుక్స్లో చూస్తే మనకు కనిపించదండి. కానీ ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అవ్వగానే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో ఒక ఎంట్రీ పోస్టింగ్ చేయగానే కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకోవచ్చు, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోవచ్చు అండి. ఇంత అడ్వాంటేజ్ ఉందండి. అలాగే మనకి బ్యాడ్ డేట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు అండి. కంపెనీకి బ్యాడ్ డేట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఏ స్టాక్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఏ స్టాక్ స్పీడ్గా సేల్స్ జరుగుతుంది, ఏ మంత్లో జరుగుతుంది, ఏ మంత్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆర్డర్స్ ఏ డేలో ఎక్కువగా వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకునే ఫెసిలిటీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో ఉందండి. రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ రిపోర్ట్స్ని యూజ్ చేసి మేనేజ్మెంట్ వాళ్ళు కంపెనీని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడతాయండి. అలాంటి రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రిపోర్ట్స్ గ్రాఫికల్ ఫార్మాట్లో కూడా ఉంటాయండి. అంటే చార్ట్స్ ఫార్మాట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఈజీగా మనకి ఎలా ఉంది, మన కంపెనీ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందండి. Differences between manual accounting and computerized accounting package. The first difference, definition చూద్దామండి. ఇంతకు ముందే చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద ఫిజికల్ రిజిస్టర్, దిస్ ఈజ్ ద డిజిటల్ రికార్డింగ్. ఇదైతే ఫిజికల్గా జర్నల్ అండ్ లెడ్జర్స్ అంటే డైలీ జరిగే జర్నల్ లెడ్జర్కి మనం బుక్స్లో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి డిజిటల్ రికార్డింగ్ జరుగుతుందండి. ఇది వేరియేషన్. నెక్స్ట్ ఇట్లాగే వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే calculations are done by manually. Here calculations are done by computer. అంటే calculations ఇక్కడైతే మనం ఏదైనా సరే ఒక స్టాక్ ఐటమ్ 10 TVs purchased from Krishna each 25,000 అన్నారండి. 10 TVs ఒక్కొక్క టీవీ యొక్క కాస్ట్ ఎంతండి 25,000 అంటే ఎంత అయిందండి 2,50,000 అయింది. మరి ఈ క్యాలిక్యులేషన్ మనం మాన్యువల్గా చేయాలి, లేదంటే క్యాలిక్యులేటర్ అన్న యూజ్ చేయాల్సి ఉంటుందండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇదంతా కూడా కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా అదే చేసేస్తుందండి. క్యాలిక్యులేషన్స్ ఆర్ డన్ బై కంప్యూటర్. నెక్స్ట్ వన్ ట్రయల్ బ్యాలెన్స్. వీ కెన్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఫార్మాట్ ఐడియా ఉందండి. ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఏం రాస్తామండి, పర్టికులర్స్ నెక్స్ట్ ఇట్లాగా వీటితో పాటు డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అంటే మనకున్న లెడ్జర్ అకౌంట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి ఆ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి. పర్చేస్ డెబిట్ సైడ్, పర్చేస్ సేల్స్ క్రెడిట్ సైడ్, క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇలా ఎంట్రీస్ అన్ని కూడా చేసుకుంటూ వస్తే మనకి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. Adjustment entries are done by manually. Here automatically. ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుందండి. మనం పర్టికులర్గా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తే దానికి రెలవెంట్గా ఉన్న ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే కనుక 1 by 1 ఆటోమేటిక్గా చేసే అవకాశం ఇది ప్రొవైడ్ చేస్తుందండి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ మీ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్, ప్రీపెయిడ్, ఇలా అవుట్ స్టాండింగ్ శాలరీస్, ఇలాంటి ఎంట్రీస్ ఉంటాయండి. 1 by 1 మాన్యువల్గా మనం చేసుకుంటూ వెళ్తామండి. ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. ఎంట్రీస్ అయితే పోస్టింగ్ చేయాలి, కానీ ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో, ఎట్సెట్రా. ఇవి వెర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ మనం చూసుకోవచ్చండి. ఈ స్టేట్మెంట్స్ని మాన్యువల్ అకౌంటింగ్లో అయితే కనుక అకౌంటెంట్స్ మాత్రమే ప్రిపేర్ చేయాలి. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్ తర్వాత మనం చూసుకునే అవకాశం ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ వన్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ గ్రాఫికల్ ఫార్మాట్. హియర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ గ్రాఫికల్ ఫార్మాట్. రిపోర్ట్స్ అనేది మాన్యువల్గా మనం ప్రిపేర్ చేస్తే డేటా ఫార్మాట్ కనిపిస్తూ ఉంటుందండి. 10,000 సేల్స్
ఇన్ 2020 జూన్. జూలైలో 10,500 సేల్స్. ఇలా ఉన్నాయండి. జూన్లో ఇలా ఉన్నాయి, జూలైలో ఇలా ఉన్నాయి సేల్స్. ఇలా డేటా ఫార్మాట్లోనైనా రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక గ్రాఫికల్ ఫార్మాట్లో కూడా రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది గ్రాఫికల్ ఫార్మాట్లో కూడా చూపిస్తూ ఉంటుంది మనకి ఎలా ఉన్నాయి ఇంక్రిమెంట్స్, అంటే ఎలా జరుగుతుంది, సేల్స్ ఎలా ఉంది, గ్రోయింగ్ ఉందా లేకపోతే డౌన్ అవుతూ వస్తున్నాయా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీగా సింపుల్గా మనం ఏం చేయొచ్చండి, ఈ ఫార్మాట్లో మనం డేటా మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చండి, గ్రాఫికల్ ఫార్మాట్లో చూసుకునే అవకాశాన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది మనకి. నెక్స్ట్, డేట్ డస్ నాట్ అప్డేట్ ఆటోమేటికలీ. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి. జనరల్గా మనం డేట్ కాలంలో ఒక్కోసారి డేట్ రాంగ్ వేస్తూ ఉంటాం, నిన్న డేట్ మనం వేస్తూ ఉంటామండి, లేకపోతే ఇయర్ కూడా రాంగ్ వేస్తూ ఉంటారు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ పేజ్లో అప్డేట్స్ ఆటోమేటికలీ, డేట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవడం జరుగుతుందండి. ఓకే, డేట్లో మీరు అంటే ఇక్కడున్న మెయిన్ అడ్వాంటేజ్ చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేటు, ఈ రోజు ఉన్న డేట్ ప్రకారం ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తున్నారు, బాగానే ఉంది. అలా కాకుండా కంపెనీని ఇంతకుముందు మాన్యువల్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేవారండి. అలాంటి కంపెనీని కంప్యూటరైజ్ చేశారు. అంటే మాన్యువల్గా ఎంటర్ చేసిన రికార్డ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఏం చేయాలండి, రికార్డ్ చేయాలి. ఆ ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ 2020 రన్నింగ్ ఇయర్, దీని ప్రీవియస్ ఇయర్. ఓకే, అంటే 1999 అంటే మీకు వచ్చేసరికి 2019 అలాగే 2018 ఎంట్రీస్, వీటిని కూడా పోస్టింగ్ చేయాలి. 2017 ఇలా ఇయర్ వైజ్గా ఎంట్రీస్ని పోస్టింగ్ చేయాలి అంటే మనకి సిస్టంలో ఉన్న డేట్ కాకుండా ప్రీవియస్గా ఉన్న డేట్ను కూడా చేంజెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ డేట్ అప్డేట్ అవ్వటమే కాదు, మనం కావాలి అనుకుంటే డేట్ని కరెంట్ పీరియడ్ను కూడా మార్చుకోవచ్చండి. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ పీరియడ్ అంటే ఏంటండి, ఓకే, April 1 నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే, April 1, 2000 అంటే మనకి ఇక్కడ జరిగే ప్రాసెస్ రెండు రకాలుగా ఉంటుందండి. కొంతమంది 6 months పెట్టుకుంటారు, కొంతమంది 9 months పెట్టుకుంటారు, కొంతమంది 12 months పెట్టుకుంటారు. ఓకే, 2019 April 1 అనుకుందామండి ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, నెక్స్ట్ అట్లాగే 31 March 2020 ఇది ఎక్కడ మీకున్న కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంట్రీస్ని పోస్టింగ్ చేసేటప్పుడు ప్రెసెంట్ ఉన్న డేట్ కాకుండా ప్రీవియస్ డేట్, ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ ప్రకారం కూడా ఎంట్రీస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే జరిగిపోయిన సంవత్సరాల యొక్క ఎంట్రీస్ని కూడా రికార్డ్ చేసి మనకి అంటే క్యాలిక్యులేషన్స్ యాక్యురసీగా వస్తాయండి. కాబట్టి ఇలా రికార్డ్ చేయటం వల్ల మనకి మిస్టేక్ వచ్చే అవకాశం ఉండదు. డేట్ క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్, ఏ టైంలో జరిగింది, క్లియర్గా అన్నీ తెలిసిపోతూ ఉంటాయండి. డే వైజ్గా కూడా రిపోర్ట్ తీసుకునే ఫెసిలిటీని ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా టైపింగ్ స్కిల్స్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ టైపింగ్ స్కిల్స్ బట్ ఇట్ నీడ్స్ టైపింగ్ స్కిల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే టైపింగ్ స్కిల్స్ అనేవి మాన్యువల్ అకౌంటింగ్ అవసరం లేదండి. ఎందుకంటే బుక్స్లో రాయటం జరుగుతుంది, బుక్స్లో రాస్తారు కాబట్టి టైపింగ్ స్కిల్స్తో పని లేదండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి చక్కగా 1 by 1 నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మాన్యువల్ అకౌంటింగ్లో. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అలా కాదండి, కంపల్సరీ టైపింగ్ స్కిల్స్ కావాల్సిందే. ఎంత టైపింగ్ స్పీడ్ వస్తుందో అంత స్పీడ్గా ఎంట్రీస్ని పోస్టింగ్ చేయగలుగుతారండి. మీరు టైపింగ్ స్కిల్స్ ఉంటే కనుక 30 words per minute, ఓకే, 30 words per minute ఉందా మీ స్పీడ్, లేకపోతే 45 words per minute ఉందా, ఓకే, మీరు టైపింగ్ నేర్చుకుని ఉన్నారనుకుంటే ఎంట్రీస్ అనేవి స్పీడ్గా ఎక్కువ, అంటే 10 minutesలో చేసే వర్క్ మీకు 7 minutesకి కంప్లీట్ అయిపోతుందండి. 7 minutesలోనే ఈ ట్రాన్సాక్షన్స్ అని పోస్టింగ్ చేయగలుగుతారు. అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఎంట్రీస్ని పోస్టింగ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీకి దీనికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ టైపింగ్ స్కిల్స్ కావాలి, ఇక్కడ మాన్యువల్ అకౌంటింగ్లో అవసరం లేదు. టైపింగ్ నేర్చుకుని ఉంటే స్పీడ్గా చేయగలుగుతారు. మరి టైపింగ్ లేదు అనుకోండి, నిదానంగా అంటే 10 minutesలో చేసే వరకు 1/2 hour పడుతుంది. ఏ లెటర్ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ టైపింగ్ చేస్తూ ఉంటే ఒక్కోసారి ఒక లెటర్ టైప్ చేయబోయి ఇంకో లెటర్ కూడా టైప్ చేస్తూ ఉంటారు, దానివల్ల మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుందండి. అలాంటి మిస్టేక్స్ జరగకుండా మీరు చెక్ చేసుకుంటూ చేయాలి అనుకుంటే, స్పీడ్గా చేయగలగాలి అనుకుంటే టైపింగ్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ. Tally knowledge, there is no need of tally knowledge. Here you must learn needs of knowledge in tally.
టాలీ సాఫ్ట్వేర్లో రికార్డ్స్ని ఎంట్రీస్ని పోస్టింగ్ చేయాలి అనుకుంటే గనక, అంటే మాన్యువల్ అకౌంటింగ్లో అసలు మన సాఫ్ట్వేర్ యూజ్ చేయం కాబట్టి టాలీతో పని లేదు, అంతా మాన్యువల్గా జరుగుతుంది కాబట్టి సాఫ్ట్వేరు కంప్యూటర్ ఇవన్నీతో పని లేదండి. అసలు మీకు కంప్యూటర్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే కనుక అకౌంటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అకౌంటింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ మాన్యువల్ అకౌంటింగ్. అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ మాన్యువల్ అకౌంటింగ్లో కావాలండి. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ టాలీ నాలెడ్జ్ కావాలండి. టాలీ నాలెడ్జ్ కావాలి అంటే కనుక అసలు ఈ టాలీ సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేస్తారు, దీంట్లో కంపెనీని ఎలా క్రియేట్ చేస్తారు, కంపెనీ క్రియేషన్ ఓపెనింగ్ ఎలా చేయాలి, ఎంత హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలో తెలియాలి, అలాగే కంపెనీ క్రియేషన్ ఎట్లాగో తెలియాలి, దీంట్లో ప్రొసీజర్ ఏ స్టెప్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, గోడౌన్స్ ఏమైనా ఉన్నాయా, బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ అట్లాగే ఓకే గోడౌన్స్, బ్రాంచెస్, నెక్స్ట్ వీటితో పాటు స్టాక్ ఐటమ్స్ మీరు మెయింటైన్ చేసేది ఓన్లీ అకౌంట్స్, అలాగే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీతో క్రియేట్ చేస్తున్నారా తెలియాలి. అంటే ఒక కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఓకే టాలీ నాలెడ్జ్ అంటే ఒక టాలీ సాఫ్ట్వేర్లో అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రొసీజర్స్ అన్నీ తెలిసి ఉండాలండి. ఇవన్నీ తెలుసుంటే ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో అయితే చేయగలుగుతారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా జరిగిపోతూ ఉంటుందండి. కానీ మాన్యువల్ అకౌంటింగ్లో ఏం జరుగుతుందండి, టాలీ నాలెడ్జ్తో పని లేదు, ప్రతిదీ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఒక 2-3 డేస్ అంటే కనుక ఒక 1 వీక్ యొక్క ట్రైనింగ్ పీరియడ్తో మీరు టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకుని ఈజీగా ఎంట్రీస్ని పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇక్కడ మీరు డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయాలండి. ఓకే మాన్యువల్ అకౌంటింగ్లో టాలీ నాలెడ్జ్తో పని లేదు, కానీ ఇట్ రిక్వైర్స్ అకౌంటింగ్ నాలెడ్జ్. హియర్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ అకౌంటింగ్ నాలెడ్జ్. అకౌంటింగ్ నాలెడ్జ్తో పని లేదు. మీరు అకౌంట్ ఏంటా, మీకు డెబిట్ క్రెడిట్లు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా టాలీ సాఫ్ట్వేర్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. ఓకే టాలీ సాఫ్ట్వేర్ తెలుసుంటే అకౌంట్స్ మెయింటైన్ చేయగలుగుతారు. అకౌంటింగ్ నాలెడ్జ్తో పని లేదండి, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా అకౌంట్స్ని మెయింటైన్ చేసే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ వోచర్ నంబరింగ్. మనం ఎక్కడైనా పర్చేజ్ చేసినా సేల్స్ చేసినా మనం ఒక వోచర్ ఇస్తామండి. ఈ వోచర్లో నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ నెంబరే మనకి ఇంపార్టెంట్ కదండి. ఇది కొన్న బిల్ ఇస్తారు, బిల్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది 101, 102 అని. ఈ నెంబర్స్ అనేవి మనం ఇవ్వాలా, ఆటోమేటిక్గా తీసుకుంటాం. మాన్యువల్ అకౌంటింగ్లో అయితే మనమే చేయాలండి, ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్ళాల్సిందండి. ఓకే మాన్యువల్గా మనమే ఎంటర్ చేస్తామండి. హియర్ ఆటోమేటికల్ ఫెసిలిటీ ఉంది, మాన్యువల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఏంటి అంటే మాన్యువల్గా మీరే వోచర్ నెంబర్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే కాలంలో ప్లేస్ ఉంటుంది, ఇక్కడ మీరు వోచర్ యొక్క నెంబర్ ఎంత ఎంటర్ చేస్తారు. లేదండి నాకు ఇలా ప్రతిసారి నెంబర్ ఒకటి నాకు ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అండి, మాన్యువల్ పెట్టేసుకోండి. మాన్యువల్ పెట్టుకుంటే ఏం జరుగుతుందండి, ఒక నెంబర్ తర్వాత ఫస్ట్ 101 వచ్చింది, నెక్స్ట్ వోచర్కి 102 ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ ఫెసిలిటీ ఉంది. వోచర్ నెంబరింగ్ మాన్యువల్గా మీరైనా ఇవ్వచ్చు, ఆటోమేటిక్గా అయినా ఇవ్వచ్చు. ఎప్పుడు మాన్యువల్ యూజ్ చేస్తాము అంటే కొన్ని వోచర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఆర్డర్ ఇస్తారు, నా కోసం ఒక 2 స్టాక్ ఐటమ్స్ ఉంచని చెప్పి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, కానీ అమౌంట్ వచ్చిన తర్వాతే కదా వోచర్ రాసేది మనం. కానీ అలానే వోచర్ నెంబర్ ఉన్న స్టాక్ ఐటమ్ ప్రకారం మనం రాసుకుంటూ వెళ్ళాలి. అంటే వోచర్ నెంబరింగ్ రాస్తున్నారు, ఇక్కడ వోచర్ నెంబర్ అనేది మాన్యువల్గా రాయాలి, ఇక్కడైతే ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఈ వోచర్ని మనం ఆపుతున్నాం. ఇద్దరున్నారు అడ్మిషన్, అంటే ఇద్దరికి ఆ స్టాక్ ఐటమ్ కావాలి, ఎవరికి ఇస్తాము ఏంటి వోచర్ నెంబర్ ఏంటి అనేది క్లారిటీ లేదు మనకి. అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాను, మాన్యువల్గా రాసుకున్నాం అనుకోండి, మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ వోచర్ మీరు 101 రాశారనుకోండి, సెకండ్ వోచర్ 105 రాసుకోవచ్చు. మరి మధ్యలో వోచర్స్ మన ఇష్టం అండి. అంటే వోచర్ నెంబరింగ్ అనేది మాన్యువల్గా అయినా ఎంటర్ చేయొచ్చు, లేదు ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే ఆటోమేటిక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మధ్యలో వోచర్స్ సంగతి ఏంటి, ఈ మధ్యలో ఉన్న వోచర్స్ తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి అమౌంట్ పే చేస్తారో అప్పుడు ఏం చేయడం జరుగుతుందండి, ఈ వోచర్స్కి 101 అని, అంటే మీకు 102 అని, 103 అని, 104 అని ఇలా వోచర్ నెంబరింగ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కరెన్సీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ కరెన్సీ, ఇట్ సపోర్ట్స్ మల్టీ కరెన్సీ. మాన్యువల్ అకౌంటింగ్లో మనం ఒక కరెన్సీ వాల్యూస్ని మాత్రమే మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కరెన్సీ ఏంటిదండి, రూపీస్లో మాత్రమే అమౌంట్ రాయటం జరుగుతుంది. అంటే అమెరికా వాళ్ళు అయితే డాలర్స్ రూపంలోనే రాస్తూ ఉంటారండి. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో మీరు
రెండుగా రాసుకోవచ్చు, మల్టీ కరెన్సీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే రూపీస్ ఉన్నాయనుకోండి రూపీస్లో ఎంటర్ చేయండి, డాలర్స్లో ఉన్నాయనుకోండి వాల్యూ డాలర్స్లో ఎంటర్ చేయండి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్, ఓకే, మిస్టర్ ఎక్స్ హీ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ సమ్ ఎంప్లాయీ ఇన్ అమెరికా, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతను ఏం పంపిస్తున్నాడు అంటే మనకి డాలర్స్ పంపిస్తున్నాడు. ఆ డాలర్స్ అనేది ఇక్కడ కరెన్సీ మనకి, అంటే డిఫరెంట్ కరెన్సీ. మనం యూజ్ చేసే కరెన్సీ ఇండియన్ కరెన్సీ. అంటే కరెన్సీ కన్వర్షన్ ఉంటుందండి దీంట్లో. ఈ సాఫ్ట్వేర్లో కరెన్సీ కన్వర్షన్ ఉండటం వల్ల మనకి మల్టీ కరెన్సీని సపోర్ట్ చేసుకునే విధంగా ఎంట్రీస్ రాసుకోవచ్చు. అంటే ఈ అమౌంట్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయిపోయి కనిపిస్తూ ఉంటుందండి. మన బ్యాలెన్స్ ఎంత ఉంది, మనకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ డాలర్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు డేటా మొత్తాన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్, ఈమెయిల్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మాన్యువల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజ్. టాలీ సాఫ్ట్వేర్లో కనుక మనం చూసుకుంటే మెయిలింగ్ ఫెసిలిటీ ఉందండి. చక్కగా ఈ రిపోర్ట్ మీ మేనేజింగ్ డైరెక్టర్కో లేకపోతే మీ హైయర్ వాళ్ళకో పంపించాలనుకున్నారు, మీ సీనియర్స్కో, అంటే వాళ్ళు కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసి ఏంటి వెరిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మెయిలింగ్ చేసుకునే ఫెసిలిటీ ఆన్ స్క్రీన్లోనే ఉందండి. ఇంకా మళ్ళీ వేరే చోటకెళ్ళో చేయటమో, ఇంకో ప్యాకేజ్ ఓపెన్ చేయటమో, లేకపోతే ఈమెయిల్ ఐడి జీమెయిల్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సాఫ్ట్వేరే మనకి ఈమెయిలింగ్ ఫెసిలిటీని, ఎలక్ట్రానిక్ మెయిలింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. కానీ మాన్యువల్ అకౌంటింగ్లో నాట్ అవైలబుల్. అంటే ఆ డాక్యుమెంట్ని మీరు మాన్యువల్గా ఉంటుంది, ఆ ప్రింటెడ్ అంటే మీరు మాన్యువల్గా అంటే రాయటం జరుగుతుంది. ఆ రాసిన డాక్యుమెంట్ని మీరు పంపించాలి అనుకుంటే, మెయిల్ పంపించాలంటే ఏం చేయాలండి, దాని ఫోటో తీయాలి. ఆ ఫోటో తీసి జీమెయిల్లోకి వెళ్ళి జీమెయిల్ ద్వారా పంపిస్తారు. లేదు ఈ బుక్స్ని డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఇది మాన్యువల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇదంతా కూడా లెందీ ప్రాసెస్ మాన్యువల్ అకౌంటింగ్లో. అంటే బుక్స్ పలానా లొకేషన్ ఇక్కడ ఉన్నారు మీరు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్న మీ మేనేజింగ్ డైరెక్టర్కి ఈ బుక్స్ని పంపించాలనుకున్నారు. ఈ బుక్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అండి. కానీ ఇక్కడ ఇప్పుడు జరిగిన రిపోర్ట్స్ మనం ఏం చేస్తామండి, మెయిలింగ్ చేస్తాం. పలానా మెయిలింగ్ వాళ్ళ కంపెనీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి పంపించేసి వాళ్ళు అక్కడ ఉండి విత్ ఇన్ సెకండ్స్లో చూసుకోగలుగుతారండి, విత్ ఇన్ సెకండ్స్. కానీ ఈడీసీ ఇక్కడికి వచ్చేసరికి లెందీ ప్రాసెస్. ఇక్కడ పంపించవచ్చు మెయిలింగ్ చేయాలంటే మనం బుక్స్ పంపిస్తాం, లేదంటే ఆ బుక్స్ని స్కాన్ చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆన్ ది అంటే సాఫ్ట్వేర్ విండోలోనే ఈమెయిల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని నుంచి డైరెక్ట్గా మెయిల్స్ని పంపించవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఈజ్ సెక్యూరిటీ. There is no need, there is not available in manual accounting, it is available in computerized accounting. Security facility is available in only computerized accounting. అంటే టాలీ సాఫ్ట్వేర్లో మనం తెలుసుకున్నామండి, సెక్యూరిటీ, డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా హై లెవెల్లో ఉంటుందండి. బైనరీ కోడ్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉండటం వల్ల వేరే వాళ్ళు ఈ డేటాని కరెక్ట్ చేసే అవకాశం ఉండదండి. కానీ మాన్యువల్ అకౌంటింగ్లో ఏం జరుగుతుందండి, అంత బుక్స్లో రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ నేను 2 zeros పెట్టేశాను. ఎలా మారిపోయిందండి, 2 zeros పెట్టగానే 2 lakhs అయిపోయింది. 2000కి 2 zeros పెట్టగానే 2 lakhs అయిపోయింది. అంటే అమౌంట్ మారిపోయిందండి. డేటాని చేంజెస్ చేసే ఫెసిలిటీ ఉంటుంది దేంట్లో, మాన్యువల్ అకౌంటింగ్లో. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అలౌ చేయదండి. అంటే ఫెసిలిటీ ఉంది, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో హై లెవెల్ సెక్యూరిటీ ఉంది, చేంజెస్ చేసే అవకాశం ఉండదు. బైనరీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మీరు డేటా ఎలా అయితే ఇచ్చారో ఆ ఫార్మాట్లోని డేటా ఉంటుంది, చేంజెస్ చేసే అవకాశం ఉండదు. ఇది డిఫరెన్సెస్ అండి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ టాలీ స్క్రీన్. టాలీ స్క్రీన్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఈ కాన్సెప్ట్ని పార్ట్స్ అయినా అనొచ్చు, కాంపోనెంట్స్ అయినా అంటారు. వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ టాలీ విండో అంటారండి. అంటే టాలీ విండో అంటే టాలీ సాఫ్ట్వేర్ కనుక మీకు ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఏ పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా వేరియేషన్స్ చూపిస్తూ మనకి ఇలా విండోస్లో ఏ పార్ట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెయిన్ మనం టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయంగానే ఆ పార్ట్స్లో ఏ ఆప్షన్స్ ఉంటాయో తెలిస్తే సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ ఈజీ అండి. అంటే రికార్డింగ్ పోస్టింగ్ అయినా లేకపోతే రిపోర్ట్స్ ప్రిపరేషన్ అయినా బ్యాకప్ అండ్ రీస్టోర్ అయినా ఈజీగా తెలుస్తుంది. అంటే దీంట్లో అసలు ఏ ఆప్షన్ ఎక్కడుందో తెలుసుకోవాలండి, ఏ పార్ట్లో ఏం జరుగుతుంది, ఈ ఏరియా దేనికి, ఈ ఏరియా దేనికి, ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది క్లారిటీ తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ పార్ట్స్ ఆఫ్ టాలీ స్క్రీన్.
హౌ టు ఓపెన్ టాలీ స్క్రీన్. ఎప్పుడైతే కనుక టాలీ సాఫ్ట్వేర్ మన సిస్టంలో లోడ్ చేసుకుంటామో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ స్టార్ట్ మెనూలో ఉంటుందండి, దాని ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆన్ డెస్క్టాప్, షార్ట్ కట్ కీ ఉంటుందండి డెస్క్టాప్ మీద, దాని ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. డెస్క్టాప్లో షార్ట్ కట్ కీ ఉంటుంది, దాని ద్వారా అయినా డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే కనుక స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక, ఓకే, ఆ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినా సరే మీకు ఈ టాలీ సాఫ్ట్వేర్ రన్ అవటం జరుగుతుందండి. ఈ టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే కనపడే ఈ స్క్రీన్ ఇదేనండి, కాంపోనెంట్స్ ఆఫ్ టాలీ స్క్రీన్. ద ఫస్ట్ వన్ ఈస్ టైటిల్ బార్. ద టాప్ ఆఫ్ ది బార్ ఈస్ కాల్డ్ యాజ్ టైటిల్ బార్. ఇట్ డిస్ప్లేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఈ టాలీ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేస్తే నాకు కనిపించే విండోలో పైన ఉన్న బార్ని ఏమని పిలుస్తున్నామండి, టైటిల్ బార్. పేరులోనే ఉంది టైటిల్. ఈ డిస్ప్లేస్ టైటిల్ ఆఫ్ ది విండో. ఓకే, ఈ టాలీ సాఫ్ట్వేర్ మీరు ఏదైతే ఓపెన్ చేస్తారో వెర్షన్తో సహా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, tally.erp9 అని కనిపిస్తుంది. దానికి బిఫోర్ కంట్రోల్ మెనూ బాక్స్ కూడా ఉంటుందండి. దిస్ ఈస్ ది కంట్రోల్ మెనూ బాక్స్. కంట్రోల్ మెనూ బాక్స్ అంటే మీకు కనిపిస్తున్న ఇది కంట్రోల్ మెనూ బాక్స్. దాని పక్కమంటే మీకు టైటిల్ కనిపిస్తుందండి, ఇది టైటిల్. నెక్స్ట్ హారిజాంటల్ బటన్ బార్. దిస్ ఈస్ ది హారిజాంటల్ బటన్ బార్. ఇది హారిజాంటల్ బటన్ బార్ అండి. ఇదేమో టైటిల్ బార్. పైన ఉన్నది టైటిల్ బార్, తర్వాత ఉన్నది హారిజాంటల్ బటన్ బార్. బటన్స్ ఉన్నాయండి, ఏ బటన్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ప్రింట్. డైరెక్ట్గా ఈ విండోలో నుంచే ప్రింటింగ్ తీసుకునే ఫెసిలిటీ ఉందండి. ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే కనుక ఈ టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న ఎంట్రీస్ కావచ్చు లేకపోతే రిపోర్ట్స్ కావచ్చు డైరెక్ట్గా ప్రింటింగ్ తీసేసుకోవచ్చు అండి. ఇది ప్రింట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఉన్నది ఎక్స్పోర్ట్. ఫీచర్స్లో నేర్చుకున్నారండి ఎక్స్పోర్ట్. ఈ టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న డేటాని వేరే ప్లేస్లోకి అంటే వేరే లొకేషన్లోకి వేరే కంపెనీలోకి ఎక్స్పోర్టింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, ఎక్స్పోర్ట్. నెక్స్ట్ వన్ ఈమెయిల్ ఫెసిలిటీ. ఇందాడే చెప్పుకున్నామండి ఈమెయిలింగ్ అంటే ఈ టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న డాక్యుమెంట్స్ని మెయిలింగ్ చేయొచ్చండి. మెయిలింగ్ చేసి కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్కి పంపించవచ్చు. నెక్స్ట్ వన్ అప్లోడింగ్. మీరు ఏవైనా లోడ్ చేయాలి అనుకుంటే కనుక అప్లోడింగ్ ఫెసిలిటీ ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ లెటర్స్ అన్నీ కూడా హైలైట్ అయ్యి కనిపిస్తున్నాయండి. ఒక లెటర్ ప్రెస్ చేసి ఉంది. ఓకే, అంటే ఎప్పుడు సింగిల్ అండర్లైన్ ఉంటే ఏంటి మీనింగ్, డబల్ అండర్లైన్ ఉంటే ఏంటి మీనింగ్. సింగిల్ అండర్లైన్ ఉంటే కనుక ఆల్ట్కి ప్రెస్ చేయాలి, డబల్ అండర్లైన్ ఉంటే కనుక కంట్రోల్కి ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అలాగే ఆన్లైన్లో నుండి షాపింగ్ ఏమైనా చేయాలి, టాలీ షాపింగ్ చేయాలంటే టాలీ షాప్. లాంగ్వేజెస్ అండి, మనకి టాలీలో తెలుగులో మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు లాంగ్వేజెస్ బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే కీబోర్డ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే కీబోర్డ్స్ని కూడా మార్చుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ అట్లా కంట్రోల్ యొక్క సెంటర్స్ని అంటే కంట్రోలింగ్ సెంటర్స్ కూడా కావాల్సి వస్తాయండి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి అలాంటి కంట్రోల్ సెంటర్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే సపోర్టింగ్ సెంటర్స్, కంట్రోల్ సెంటర్స్ వేరండి, సపోర్టింగ్ సెంటర్స్ వేరు. అంటే మెయిన్గా కంట్రోలింగ్ చేస్తూ అన్ని పార్ట్స్ అన్ని ఆర్గనైజేషన్స్ కంట్రోలింగ్ చేస్తూ ఉన్నది కంట్రోల్ సెంటర్, ఇది సపోర్టింగ్ సెంటర్ అండి. లాస్ట్ వన్ హెల్ప్. ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఎక్కడున్నాయండి మీకు. ఓకే, ఏ ఆప్షన్లో కనిపిస్తున్నాయండి మీకు, ఇవన్నీ కూడా బటన్ బార్లో కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే టైటిల్ బార్ అయిపోయిందండి. నెక్స్ట్ అట్లాగే బటన్ బార్ కూడా కంప్లీట్ అయింది. టైటిల్ బార్, బటన్ బార్. బటన్ బార్లో ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్, టాలీ షాపింగ్, లాంగ్వేజ్, కీబోర్డ్, కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్, హెల్ప్, ఇవి 2 బార్స్ అండి. అంటే మీరు విండో రాసేటప్పుడే కాంపోనెంట్స్ వేసేటప్పుడు టైటిల్ బార్ తర్వాత బటన్ బార్, ఈ బటన్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వన్ మినిమైజ్ బటన్. మినిమైజ్ బటన్స్లో ఏమేమి ఉన్నాయండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మినిమైజ్ బటన్ మైనస్ సింబల్,
ఇట్ మినిమైజెస్ ది కరెంట్ విండో ప్లేస్డ్ ఆన్ ది టాస్క్ బార్. దీన్ని టాస్క్ బార్ అంటారండి, విండోలో టాస్క్ బార్ అంటారు. ఎప్పుడైతే కనుక ఈ మైనస్ సింబల్ మీద క్లిక్ చేస్తారో ఈ విండో మొత్తం కూడా చిన్నగా అయిపోయి ఇక్కడ ఇలా స్మాల్గా ప్లేస్ చేయడం జరుగుతుందండి. దీన్ని మినిమైజింగ్ అంటారు. ఇట్ మినిమైజెస్ ది కరెంట్ విండో అండ్ ప్లేస్డ్ ఆన్ ది టాస్క్ బార్. నెక్స్ట్ వన్, గేట్వే ఆఫ్ టాలీ. ఈ గేట్వే ఆఫ్ టాలీ విండోలోకి రావాలి అంటే ఆ ఏరియాలోకి రావాలి అనుకుంటే షార్ట్ కట్ కి ఏంటండి, Ctrl+M. Ctrl+M. ఫస్ట్ కాంపోనెంట్స్ లో టైటిల్ బార్, తర్వాత బటన్ బార్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ. ఈ గేట్వే ఆఫ్ టాలీ Ctrl+M అని కనిపిస్తూ ఉంటుందండి. ఈ గేట్వే ఆఫ్ టాలీలో అంటే ఇప్పుడు 3 లైన్స్, టైటిల్ బార్, బటన్ బార్, గేట్వే ఆఫ్ టాలీ. ఈ ఎడ్జ్లో ఏముందండి, Ctrl+M. దాని పక్కనే చిన్న ఇంటూ మార్క్ కూడా కనిపిస్తుందండి. ఆ విండో వరకు క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఇంటూ మార్క్ దేనికండి, టోటల్ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేయాలంటే ఆ క్లోజ్ బటన్ అండి, గేట్వే ఆఫ్ టాలీ. ఓకే, ఆప్షన్స్ అన్నీ కూడా కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే కనిపిస్తూ ఉంటాయండి. ఈ గేట్వే ఆఫ్ టాలీని 2 పార్టీషన్స్ చేశారండి గేట్వే ఆఫ్ టాలీలో. ఓకే, అంటే కంపెనీ యొక్క మెయిన్ మెనూ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఏరియాలో, ఈ లెఫ్ట్ సైడ్ ఏరియాలో అంతా కూడా కరెంట్ పీరియడ్, కరెంట్ డేటు, సెలెక్టెడ్ కంపెనీస్ యొక్క లిస్టు కనిపిస్తూ ఉంటుంది. ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఓకే, ఈ గేట్వే ఆఫ్ టాలీని 2 పార్టీషన్స్ చేశారండి. ఓకే, లెఫ్ట్ పార్ట్ ఇట్ కంటైన్స్ కరెంట్ పీరియడ్, ప్రెజెంట్ ఏ పీరియడ్లో ఉన్నాము. ఇప్పుడు ప్రెజెంట్ నేను చూపిస్తున్న విండోలో 2018, 2019 కరెంట్ పీరియడ్ అండి. ఈ అంటే అంటే 2018-19లో వెడ్నెస్డే 2nd మే 2018 డేట్న ఎంట్రీస్ని పోస్టింగ్ చేస్తున్నామండి. ఓకే, ఇక్కడ కరెంట్ పీరియడ్ కనిపిస్తుంది, కరెంట్ డేట్ అదేంటండి, కరెంట్ డేట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2020లో ఉన్న 2019 యొక్క ఎంట్రీస్ని కూడా పోస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నామండి. అంటే 2019లో ఉన్న డే యొక్క ఎంట్రీస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఆ డే యొక్క అంటే కరెంట్ డేట్ అంటే మీరు కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి 2nd మే, 3rd మే, 4th మే ఇలా 1 by 1 డేట్స్ వస్తూ ఉంటాయండి. కరెంట్ డేటు, కరెంట్ పీరియడ్, తర్వాత లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్. ఎన్ని కంపెనీస్ అయితే కరెంట్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి ఉన్నాయో ఆ కంపెనీ పేర్లన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఒక కంపెనీనే ఉందండి, మూన్ లైట్ అని. అలా ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ కంపెనీస్తో పాటు పక్క ఎండింగ్లో డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, ఆ కంపెనీలో ఏ డేట్ వరకు ఎంట్రీస్ పోస్టింగ్ జరిగింది. ఒక 4 రోజులు లీవ్లో ఉన్నారండి అంటే ఆ 4 రోజులు ఎంట్రీస్ రికార్డింగ్ అవ్వలేదుగా, అంటే ఏ డేట్ని జరిగింది. ఓకే, ఈరోజు 10th అనుకున్నాం అనుకోండి, బిఫోర్ డే అంటే మీకు జరిగిన ఎంట్రీ 6th వరకే జరిగినాయండి. 7, 8, 9, 10, 4 అంటే 4 days కూడా ట్రాన్సాక్షన్స్ జరగల. 11th వచ్చారు, ఈ 4 days యొక్క ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ చేసుకోవచ్చు మీరు. అంటే డేట్ పెట్టుకుంటూ మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ పెట్టుకుంటూ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న కంపెనీస్కి ఏ కంపెనీకి ఏ డేట్ వరకు ఎంట్రీస్ రికార్డ్ అయినాయి. ఓకే, అంతా కంప్యూటర్లోనే కాబట్టి ఎంటర్ చేసేది ఏ డేట్ వరకు జరిగినాయో కూడా చూసుకోవచ్చు అండి మనం. మిగతా డేస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ డేస్ వరకు ఎంట్రీస్ రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏరియాలో ఏవి ఉన్నాయండి, కరెంట్ పీరియడ్, డేట్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్. ఇంకా అసలైన మెనూకి వచ్చేద్దామండి, గేట్వే ఆఫ్ టాలీ. అంటే కంపెనీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లోనే కనిపిస్తూ ఉంటాయండి, గేట్వే ఆఫ్ టాలీ. ఈ టాపిక్ ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అని కూడా అంటారండి. గేట్వే ఆఫ్ టాలీలో ఏముంటాయండి, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. ఓకే, నెక్స్ట్ అట్లాగే మీకు బ్యాకప్, రీస్టోర్, ఈ ఆప్షన్స్ అని ఈ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఏరియాలో ఒక పాపప్, దీన్ని పాపప్ అని పిలుస్తారండి. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అయితే మెనూ బార్ ఇలా కనిపిస్తుంది, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్ అని. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా పాపప్ ఫార్మాట్లో, ఓకే, ఒక వెర్టికల్ బాక్స్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయండి. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ వేరే ప్లేస్లో ఈ క్యాలిక్యులేటర్ ఏరియాలో ఉన్నారు. ఇక్కడికి రావాలి అనుకుంటే ఏం ప్రెస్ చేయాలండి, Ctrl+M. ఏం ప్రెస్ చేయాలి, Ctrl+M. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేటర్. ఈ మెనూ నుంచి ఈ గేట్వే ఆఫ్ టాలీ నుంచి క్యాలిక్యులేటర్ అండి, ఇది క్యాలిక్యులేటర్ ఏరియా, Ctrl+N. ఓల్డ్ వెర్షన్స్లో అయితే కనుక ఇదంతా క్యాలిక్యులేటర్ ఏరియా కిందే కనిపించేది. ఇప్పుడు న్యూ వెర్షన్స్లో Ctrl+N కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, టైటిల్ బార్, హారిజంటల్ బటన్ బార్, మినిమైజ్ బటన్,
గేట్వే ఆఫ్ టాలీ, ఇదంతా గేట్వే ఆఫ్ టాలీ, క్యాలిక్యులేటర్, ఇవి పార్ట్స్. బాటమ్ ప్యాన్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఈ బాటమ్ ప్యాన్లో కనిపిస్తుంది కదా, బాటమ్ ప్యాన్ టాలీ మెయిన్ మెనూలో ఉన్నారు, గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నారు, కంపెనీ ఇన్ఫో అంటే ఎక్కడున్నారు మీరు పొజిషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లేస్ ప్రెసెంట్ పొజిషన్ అంటే కర్సర్ ఎక్కడ ఉందో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ టాలీ సొల్యూషన్స్ అని, అలాగే డేటు టైము కూడా కనిపిస్తుందండి. డేటు టైం, లేటెస్ట్ వెర్షన్స్లో డేటు టైము, కంపెనీ నేము, ఓకే, ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ మెనూలో ఉన్నారో, ఏ పాపప్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారో కూడా చూపిస్తుందండి. ఇది బాటమ్ ప్యాన్. టైటిల్ బార్ వేయండి చక్కగా, తర్వాత బటన్ బార్ వేయండి, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ రాసి దీన్ని 2 పార్టీషన్స్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నది బాటమ్ ప్యాన్. ఇది బాటమ్ ప్యాన్ అండి. ఈ బాటమ్ ప్యాన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. టైము, డేటు, ఓకే, కంపెనీ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, కరెంట్ ఉన్న పొజిషన్ చూపిస్తూ ఉంటుంది. ఇది బాటమ్ ప్యాన్. తర్వాత లాంగ్వేజ్ బటన్ అబ్జర్వ్ చేయండి నాన్న. ఇక్కడ మీకు వచ్చేసరికి లాంగ్వేజ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ బటన్ బార్లోనే కనిపిస్తుంది లాంగ్వేజ్ G_ అంటే మీకు లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, Alt G ప్రెస్ చేయగానే లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, కన్నడ, నెక్స్ట్ అట్లాగే హిందీ, గుజరాతీ. ఈ లాంగ్వేజెస్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రెలవెంట్ కీబోర్డ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే మీరు ఎంట్రీస్ చేయగలుగుతారు. మరి డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్న కీబోర్డ్ ద్వారా కూడా ఎంట్రీస్ని పోస్టింగ్ చేయలేరండి. కీబోర్డ్ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, కీబోర్డ్ అలాగే లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ బటన్, కీబోర్డ్ బటన్ రెండు పక్కనే ఉన్నాయండి. బటన్ బార్లో ఉన్నాయి. హారిజాంటల్ బటన్ బార్ అంటారు దీన్ని. హారిజాంటల్ బటన్ బార్ రెండో లైను. ఈ రెండో లైన్లో ఉన్నాయండి లాంగ్వేజ్, కీబోర్డ్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్ వెర్షన్ అండ్ అప్డేట్స్. ఓకే, ప్రెసెంట్ ఏ వెర్షన్లో ఉన్నా దాని యొక్క అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుందండి. Ctrl+Alt+T ప్రెస్ చేయగానే ఇప్పుడు సిస్టంలో ఉన్న మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ యొక్క వెర్షను, దాని యొక్క అప్డేటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. లైసెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ అంటే ట్రయల్ వెర్షన్స్ మనం లోడ్ చేసుకుని చెప్పుకుంటూ ఉంటామండి. జనరల్గా ఒరిజినల్ సాఫ్ట్వేర్ కాపీ రైట్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. వాటి యొక్క లైసెన్స్, సబ్స్క్రిప్షన్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఏం ప్రెస్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ జనరల్గా సబ్స్క్రిప్షన్ అంటున్నారండి. సర్వీసెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లైసెన్స్ అండ్ ఒక్కొక్క వెర్షన్లో ఒక్కొక్క పేరు రాస్తున్నారు. లైసెన్స్ అండ్ సర్వీసెస్ Ctrl+Alt+L Ctrl+Alt+L T అంటే వెర్షన్, L అంటే లైసెన్స్. నెక్స్ట్ వన్ వెర్టికల్ బటన్ బార్. ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తున్నామండి? ఓకే, హారిజెంటల్ బటన్ బార్ అనొచ్చు, లేదా పార్టీషన్స్ అంటారు. దీన్ని కూడా హారిజెంటల్ బటన్ బార్ అంటారు. ఇది బటన్స్ అండి, అంటే షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. ఇది వెర్టికల్ బటన్ బార్. వెర్టికల్ అంటే నిలువుగా, హారిజెంటల్ అంటే అడ్డంగా. ఓకే, ఇది హారిజెంటల్ బటన్ బార్ అయితే ఇది వెర్టికల్ బటన్ బార్. దిస్ ఈస్ ది వెర్టికల్ బటన్ బార్. ఈ వెర్టికల్ బటన్ బార్లో షట్ కంపెనీ మీరు ఏ ఆప్షన్స్ అయితే చేస్తున్నారో దానికి ఏ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంటాయో ఆప్షన్స్ అన్నీ కూడా ఈ బటన్ బార్లో కనిపిస్తూ ఉంటాయండి. ఏవైతే సెలెక్ట్ చేసి ఉంచుతారో దానికి ఏ ఆప్షన్స్ అయితే మనం చేసుకోగలుగుతామో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. F11 ఫీచర్స్, F12 కాన్ఫిగరేషన్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ వెర్టికల్ నిలువుగా ఉన్న బటన్ బార్లో కనిపిస్తాయండి. నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ యొక్క షార్ట్ కట్ కీ ఏంటండి? Ctrl+, ఇక్కడ కాంబినేషన్స్ రెండు కీస్ ఉన్నాయండి. Ctrl+Alt+F. F అంటే కాన్ఫిగరేషన్, T అంటే వెర్షన్స్, L అంటే లైసెన్స్. కాన్ఫిగరేషన్ అంటే ఏ కాన్ఫిగరేషన్, ODBC సర్వర్ని సపోర్ట్ చేస్తుందా లేదా, ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్లో కనిపిస్తూ ఉంటాయండి. షార్ట్ కట్ కీస్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ F1 సెలెక్ట్ కంపెనీ. ఓకే, కీబోర్డ్లో F1 అనే కీ ప్రెస్ చేస్తే కనుక ఓకే కంపెనీ యొక్క లిస్ట్ వస్తుందండి. మీకు వాటిలో ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది.
ఇది F1. నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఈజ్ ఆల్ట్ ప్లస్ F1. ఓపెన్ చేసి ఉన్న కంపెనీని 2-3 కంపెనీలు ఉన్నాయి, మూన్లైట్ సన్లైట్. మూన్లైట్ ఉంది, సన్లైట్ ఉంది. ఒక కంపెనీని క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. ఓకే, సెలెక్ట్ ది షట్ కంపెనీ ఆర్ ప్రెస్ ఆల్ట్ ప్లస్ F1. ఆల్ట్ ప్లస్ F1 ప్రెస్ చేస్తే సన్లైట్ అంటే ప్రెసెంట్ ఏ కంపెనీలో అయితే ఉన్నారో ఆ కంపెనీని క్లోజ్ చేస్తుంది. 2-3 కంపెనీలు ఉంటే కనుక ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుందండి. ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఇస్తే ఆ కంపెనీ క్లోజ్ చేస్తుంది. డేట్ మార్చాలి అనుకున్నారనుకోండి, F2 ప్రెస్ చేయండి. షార్ట్ కట్ కీ ఏంటండి? F2. ఓకే, F2 ప్రెస్ చేయగానే డేట్ ఉంటుందండి. నాకు ఈ రోజు డేటు 10 అనుకుంటే నేను 5th ఎంట్రీ పోస్టింగ్ చేయాలనుకున్నా. డేట్ 5గా మార్చేసేయండి. ఓకే, 6th 5/6/2020. జూన్ 5th ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి మర్చిపోయారు లేదా వోచర్ ఎంట్రీ చేయలేదు, ఆ ట్రాన్సాక్షన్ ఆ డేట్తో చేయాలి. డేట్ మార్చుకోవాలి అనుకుంటే కనుక యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏంటండి? F2. నెక్స్ట్, మరి ఫైనాన్షియల్ ఇయరే చేంజెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇయర్ ట్రాన్సాక్షన్ కాదండి, నేను ప్రీవియస్ ఇయర్లో ఒక ఎంట్రీ రాయటం మర్చిపోయాను అనుకుంటే ప్రీవియస్ ఇయర్ యొక్క ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, పీరియడ్ కూడా మార్చుకోవచ్చు అండి. ఓకే, అయితే పీరియడ్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే షార్ట్ కట్కి ఏంటండి? ఆల్ట్ ప్లస్ F2. కీబోర్డ్లో ఆల్ట్ కీ ప్రెస్ చేసి పట్టుకుని F2. ఓన్లీ F2 ప్రెస్ చేస్తే డేట్ మాత్రమే మారుస్తుంది. ఆల్ట్ ప్లస్ F2 అంటే కనుక ఓకే పీరియడ్, ఫైనాన్షియల్ ఇయర్ పీరియడే మారిపోతుందండి. ఫ్రమ్ డేటు టు డేటు రెండు ఇవ్వచ్చు. ఫ్రమ్ టు. ఓన్లీ F3 ప్రెస్ చేస్తే కంపెనీ లిస్ట్ కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ F3. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూడాలి అనుకున్నారనుకోండి, ఏం ప్రెస్ చేయాలండి? ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయండి. కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుందండి. దీంట్లో ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, గ్రూప్ కంపెనీ, ఆల్టర్, టాలీ వ్యాలిడ్, స్ప్లిట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్. ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయండి. అంటే కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజింగ్ అంతా కూడా క్రియేషన్ చేయాలా, డిలీషన్ చేయాలా, క్లోజ్ చేయాలా, ఓపెన్ చేయాలా, స్ప్లిట్ చేయాలా, గ్రూపింగ్ చేయాలా, ఇవన్నీ కూడా చేసే ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? కంపెనీ ఇన్ఫోలో ఉన్నాయండి. ఇవి రావాలి అంటే ఏం ప్రెస్ చేయాలండి? ఆల్ట్ ప్లస్ F3. నెక్స్ట్ మనం కనెక్ట్ చేయాలండి నెట్ tally.netకి. అలా కనెక్ట్ చేయాలంటే యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి? F4. అంటే చాలా నెంబర్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయండి. ఎక్కువగా షార్ట్ కట్ కీస్ నేర్చుకోవటం వల్ల వర్క్ ఫాస్ట్గా జరుగుతుందండి. మౌస్ ద్వారా క్లిక్ చేసి వచ్చే ఆప్షన్ ఇదంతా కూడా కంటే షార్ట్ కట్ కీస్ ద్వారా వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. నెక్స్ట్ డిస్కనెక్ట్ చేయాలనుకుంటే ఆల్ట్ ప్లస్ F4. అంటే నెట్వర్క్ నుంచి మీకు అంటే యాక్సెస్ చేస్తూ ఉన్నారు, డిస్కనెక్ట్ చేసేయాలి, మీకు వర్క్ అయిపోయింది, అప్పుడు ఏం ప్రెస్ చేయాలండి? ఆల్ట్ ప్లస్ F4ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ కనిపిస్తుందండి, F11 ఫీచర్స్. మీరు కంపెనీ క్రియేషన్లో ఏ ఆప్షన్ యూజ్ చేసి క్రియేట్ చేశారు? అకౌంట్స్ ఓన్లీనా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా, ఏ ఆప్షన్ యూజ్ చేసి క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేసిన ఆప్షన్ బట్టి ఈ ఫీచర్స్ వస్తాయండి. అకౌంట్స్ ఓన్లీ క్రియేట్ చేస్తే అకౌంట్ ఫీచర్సే వస్తాయి. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ యూజ్ చేస్తే అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ ఫీచర్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఏంటండి రెండిటికి వేరియేషను? అకౌంట్స్ అన్నారనుకోండి, అంటే గూడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. గూడ్స్ పర్చేస్డ్ అంటాం, పర్చేస్ అని రాసుకుంటాం, పలానా స్టాక్ అని మెన్షన్ చేయమండి, దాన్ని అకౌంట్స్ ఓన్లీ అంటామండి. రెండోది ఏంటండి? అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. స్టాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేయాలి అనుకుంటే మరి అప్పుడు రాసేది ఏంటిదమ్మా? అకౌంట్స్ విత్ ఇన్వెంటరీతో కంపెనీని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే అలా క్రియేట్ చేస్తారో ఈ F11 ఫీచర్స్ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఫీచర్స్ ఆప్షన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయండి. అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేస్తే అకౌంట్స్ ఓన్లీ యొక్క ఫీచర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇన్వెంటరీ కనిపించవండి. అలా కాకుండా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేస్తే అకౌంట్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయండి. నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్, F12 కాన్ఫిగరేషన్. F12 ప్రెస్ చేశారనుకోండి, కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్స్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, దాంట్లో సబ్ మెనూస్ చాలా ఉంటాయండి. ఆ సబ్ పాపప్స్లోకి వెళ్ళి సబ్ కమాండ్స్ని యూజ్ చేస్తూ టాలీ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ని సెట్ చేసుకోవచ్చు అండి.
The next topic is company management. It consists of company creation, company opening or selecting అంటారండి. నెక్స్ట్ అట్లాగే ఓపెన్తో పాటు షట్ కంపెనీ, దట్ మీన్స్ క్లోజ్ చేయటం, అలాగే డిలీట్ చేయటం, ఎడిటింగ్ చేయటం, చేంజెస్ చేసుకోవటం. మాన్యువల్ అకౌంటింగ్లో అయితే ఇవేమీ ఉండవండి మాన్యువల్ అకౌంటింగ్లో. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో, మాన్యువల్ అకౌంటింగ్లో ఇదంతా అవసరం, డైరెక్ట్గా ఎంట్రీస్ రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో స్టార్టింగ్ మాత్రమే కొంత ప్రాసెస్ ఉంటుందండి. ఏంటి అంటే కంపెనీని క్రియేట్ చేసుకోవడం. కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత అడ్రస్ మార్పు, పిన్ కోడ్ చేంజెస్ అవడం, ఫోన్ నెంబర్ మారడం జరుగుతుంది. ఆ తర్వాత డీటెయిల్స్ని మార్చుకోవచ్చు. కంపెనీని ఓపెన్ చేయటం ఎట్లా, కంపెనీ వర్క్ అయిపోయింది, ఆ కంపెనీని క్లోజ్ చేసేయాలండి, షట్ కంపెనీ. లేదండి అసలు ఈ కంపెనీ రాంగ్ ఎంటర్ చేశాను, లేదా అవసరం లేదనుకున్నారు, డిలీట్ చేసేయచ్చు. ఇది కంపెనీ మేనేజ్మెంట్ అంటారండి. దాంట్లో ఫస్ట్ ఈరోజు ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ కంపెనీ క్రియేషన్. హౌ టు క్రియేట్ ఏ కంపెనీ, గేట్వే ఆఫ్ టాలీ, కంపెనీ ఇన్ఫో, క్రియేట్ కంపెనీ. ఇంతకుముందు స్క్రీన్ చూసారండి, కాంపోనెంట్ స్క్రీను ఏమేమి ఉన్నాయండి, టైటిల్ బార్, హారిజంటల్ బటన్ బార్, గేట్వే ఆఫ్ టాలీ. ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఉన్న కంపెనీస్ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది, కరెంట్ పీరియడ్, కరెంట్ డేటు కనిపిస్తుంది. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి, గేట్వే ఆఫ్ టాలీ, దాన్ని గేట్వే ఆఫ్ టాలీ అంటారండి. ఈ మెనూలోకి వెళ్ళి దాంట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి, కంపెనీ ఇన్ఫో. లేదనుకుంటే ఏం ప్రెస్ చేయాలి, ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేయండి. ఏం ప్రెస్ చేయాలండి, గేట్వే ఆఫ్ టాలీలో ఉండి ఆల్ట్ ప్లస్ F3ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఆల్ట్ ప్లస్ F3ని ప్రెస్ చేస్తారో కంపెనీ ఇన్ఫో పాపప్ వస్తుందండి, కంపెనీ ఇన్ఫో పాపప్. ఈ కంపెనీ ఇన్ఫో పాపప్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, క్రియేట్, ఆల్టర్, ఆల్టర్ అంటే చేంజెస్ చేసుకోవడం, డిలీట్. ఈ ఆల్టర్ ద్వారానే డిలీట్, రెండు కూడా దీని ద్వారానే జరుగుతాయి. డిలీట్కి సపరేట్ డిలీట్ అనే ఆప్షనే ఉండదండి, డిలీషన్ చేయాలన్నా త్రూ ఆల్టర్ ద్వారానే చేయగలుగుతారండి. ఓకే, క్రియేషన్ ఉంటుంది. అలాగే సెలెక్ట్ కంపెనీ, ఓపెన్ చేయటం, కంపెనీని ఓపెన్ చేయటం. అలాగే కంపెనీని క్లోజ్ చేయటం, షట్ కంపెనీ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందండి, కంపెనీ ఇన్ఫోలో ఉంటుంది. ఈ కంపెనీ ఇన్ఫో పాపప్ రావాలి అంటే ఏం ప్రెస్ చేయాలండి, ఆల్ట్ ప్లస్ F3. ఆల్ట్ ప్లస్ F3ని ప్రెస్ చేస్తే కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అంటే దట్ మీన్స్ కంపెనీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. కంపెనీ క్రియేషన్, కంపెనీ డిలీషన్, కంపెనీ ఆల్టరేషన్, మోడిఫికేషన్, కంపెనీ షట్, క్లోజింగ్, ఈ ఆప్షన్స్ అన్నీ దాంట్లో ఉంటాయండి. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే దాంట్లో క్రియేట్ కంపెనీ, క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, క్రియేషన్. అప్పుడు ఇలా విండో డిస్ప్లే అవుతుందండి. దీంట్లో ఉన్న ఆప్షన్స్ చూడండమ్మా, మీరు అసలు ఫస్ట్ కాంపోనెంట్స్ ఏవి ఉన్నాయి, ఎలా ఉంది విండో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైటిల్ బార్ ఉందండి, విండోకి టైటిల్ బార్ కామన్. ఆ టైటిల్ బారు తర్వాత కింద బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా ముందు విండోని పార్టీషన్స్ చేసుకుంటూ రావాలి. విండో కూడా వేయాల్సి ఉంటుందండి. ఈ విండోలో అసలు టాలీకి అంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి. అలాగే యూజర్కి అంటే కంట్రోలింగ్, సెక్యూరిటీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే సెక్యూరిటీ వేరే వాళ్ళు యాక్సెస్ చేయకోకుండా ఈ కంపెనీ డీటెయిల్స్ని సెక్యూరిటీ కూడా ఇస్తామండి. ఓకే, ఫస్ట్ డైరెక్టరీ, ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే డైరెక్టరీ, తర్వాత నేమ్, మెయిలింగ్ నేమ్, అడ్రస్, స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఫర్ స్టేట్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే, కరెన్సీ సింబల్, మెయింటైన్ ఎట్సెట్రా. ఈ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. అలాగే బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఆప్షన్స్లో కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డైరెక్టరీ. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి, డైరెక్టరీ. అసలు మీరు క్రియేట్ చేసే కంపెనీ ఏ లొకేషన్లో స్టోర్ అవ్వాలి ఇది మీరే ఇచ్చేయచ్చండి. జనరల్గా డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందండి, మీరు సాఫ్ట్వేర్ ఎక్కడైతే స్టోర్ చేశారో, సి డ్రైవ్లో అయితే కనుక సి డ్రైవ్, టాలీ అనే ఫోల్డర్లో డిఫాల్ట్గా డేటాలో స్టోర్ అవుతుంది. నాకు ఇక్కడ డేటా కాదండి, నాకు డి డ్రైవ్లో నేను పెట్టుకున్నానండి. ఓకే,
అనిత అని పెట్టుకున్నా, అనిత అనే ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఈ డైరెక్టరీని తీసేసి మీకు కావాల్సిన డైరెక్టరీని పెట్టేసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చండి. మీకు కావాల్సిన డైరెక్టరీ ఏంటి, పాత్ స్పెసిఫికేషన్ చేయడానికి ఈ డైరెక్టరీ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వన్ ఏంటండి, నేమ్, కంపెనీ యొక్క నేమ్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవండి. లోయర్ కేసులో ఇవ్వాలా, అప్పర్ కేసులో ఇవ్వాలా, లేకపోతే దీనికి ఏమన్నా ఫిక్స్డ్ లెంత్ ఏమన్నా ఉందంటే ఏమీ లేవండి. సింబల్స్ యూజ్ చేయకూడదా, ఏమీ లేదండి. మీరు సింబల్స్ యూజ్ చేయొచ్చు, క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ యూజ్ చేయొచ్చు, డాట్ సింబల్స్, స్పెషల్ సింబల్స్ను కూడా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లెంత్ కూడా ఏమీ లేదండి. మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చండి. స్పేసెస్ను కూడా అలౌ చేస్తుందండి. స్పేసెస్ కూడా ఇస్తూ మీరు కంపెనీ నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, మెయిలింగ్ నేమ్. నేమ్కి మెయిలింగ్ నేమ్కి డిఫరెన్స్ ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అంటారు, దిస్ ఈజ్ ఎ మెయిలింగ్ నేమ్. యాక్చువల్ నేమ్ ఏంటండి, ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటారు. దిస్ ఈజ్ ద కంపెనీ నేమ్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది నేమ్, టీసీఎస్ అనేది మెయిలింగ్ నేమ్. షార్ట్కట్లో అంత పెద్ద పేరు పిలవలేకపోకుండా షార్ట్కట్లో పిలుస్తూ ఉంటాం చూసారండి, దాన్ని ఏమని పిలుస్తున్నామండి, ఇక్కడ మనం మెయిలింగ్ నేమ్ అంటున్నాం. నేమ్ ఇస్తామండి, తర్వాత మెయిలింగ్ నేమ్. మీరు మెయిలింగ్ నేమ్ కనుక ఇవ్వకపోతే నేమ్ దగ్గర ఏదైతే ఇస్తారో ఆటోమేటిక్గా మెయిలింగ్ నేమ్ దగ్గర కూడా అదే వచ్చేస్తుందండి. కావాలి అంటే మీరు చేంజెస్ చేసుకుని షార్ట్ ఫామ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, అడ్రస్. అడ్రస్ ఎన్ని లైన్స్లో ఇవ్వాలి, ఫ్లెక్సీ లెంత్ అండి. ఇక్కడ ఫ్లెక్సీ లెంత్. ఓకే, ఎన్ని లైన్స్లో అయినా మీరు అడ్రస్ని పెట్టుకోవచ్చు. కొంతమందికి 4 లైన్స్ అయితే అడ్రస్ సరిపోతుంది, కొంతమందికి 6 లైన్స్ కావాలి, కొంతమందికి అసలు 2 లైన్సే చాలు. ఓకే, నేమ్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ అట్లాగే డోర్ నెంబర్ రాస్తారు, లొకేషన్ రాస్తారు, పిన్ కోడ్ రాస్తారు. కొంతమందికి వచ్చేసి కొంతమందికి నేమ్ రాయాలి, డోర్ నెంబర్ రాయాలి, స్ట్రీట్ నేమ్ రాయాలి, ఏరియా నేమ్ రాయాలి, డిస్ట్రిక్ట్ రాస్తారు, స్టేట్ రాస్తారు, పిన్ కోడ్ రాస్తారు. ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ అయినా ఇక్కడ పడతాయి. ఇక్కడ 2 లైన్సే కనిపిస్తున్నాయి కదా, 2 లైన్సే రాయాలా అడ్రస్ అంటే రూల్ ఏం లేదండి. ఎంటర్కి ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అడ్రస్ వస్తుంది. ఓకే, ఇక్కడ లెంత్ కూడా స్పెసిఫికేషన్ ఏం లేదండి. నెక్స్ట్, స్టాట్యూటరీ కంప్లయన్స్ ఫర్. దట్ మీన్స్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు మీరు క్రియేట్ చేసే కంపెనీ డేటా ఏ ఏరియాకి, ఇండియా. ఓకే, కంట్రీ నేమ్స్ కనిపిస్తూ ఉంటుందని సెలెక్ట్ ది కంట్రీ నేమ్. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ స్టేట్ నేమ్ అండి. మీరు ఎప్పుడైతే ఇండియా సెలెక్ట్ చేస్తారో మీరు కంట్రీ నేమ్స్ లిస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. కంపెనీ అంటే కంట్రీ నేమ్ సెలెక్ట్ చేయగానే ఆ కంట్రీ యొక్క రిలేటెడ్గా ఉన్న స్టేట్స్ అంటే ఆ కంట్రీలో ఉన్న స్టేట్ లిస్ట్ మొత్తం కనిపిస్తూ ఉంటుందండి. దాంట్లో మీరు ఏ స్టేటో ఆ స్టేట్ని ఇండికేట్ చేస్తే సరిపోతుంది. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ ఇచ్చామండి, ఆంధ్రప్రదేశ్. టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏరియాస్లో సెలెక్షన్ మాత్రమే. ఓకే, స్టాట్యూటరీ కంప్లైంట్స్ ఫర్, నెక్స్ట్ అట్లాగే స్టేట్ అనేది 2 కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటంటే పిన్ కోడ్. పిన్ కోడ్ అంటే మీరున్న క్రియేట్ చేసే కంపెనీ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్, టెలిఫోన్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్స్ని ఎంటర్ చేయొచ్చండి. నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ ఐడి, కంపెనీకి మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడిని టైప్ చేయండి. మీరు ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదండి. ఎందుకంటే డైరెక్ట్గా మెయిలింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి దీంట్లో. టాలీ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా మన ఇందాక కాంపోనెంట్స్లో చూసారు ఈమెయిల్ అని. ఓకే, అలాగే ఫీచర్స్లో కూడా విన్నారు. డైరెక్ట్ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ని మీరు మెయిలింగ్ చేసేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి రాంగ్ ఉందనుకోండి, మరి మెయిలింగ్ అనేది సరిగ్గా ఆప్షన్ వర్క్ అవ్వదండి. సరిగ్గా అంటే మీకు పంపించాల్సిన అడ్రస్కి చేరవండి. ఈమెయిల్ నేమ్, కరెక్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ నేమ్ అయితే క్రియేట్ చేసారో ఆ నేమ్తోనే మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, కరెన్సీ సింబల్. కరెన్సీ సింబల్ ఏం సింబల్ అండి, ఇక్కడ ఆర్ఎస్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసే కరెన్సీ సింబల్ ఈ ఫార్మాట్లో ఉందండి. ఓల్డెన్ డేస్లో ఆర్ఎస్ అని రాసేవారు. ఓకే, డాలర్ వాళ్ళైతే డాలర్ అని ఇస్తారు కరెన్సీ సింబల్. ఓకే, కరెన్సీ సింబల్ని ఇండికేట్ చేయండి. తర్వాత అసలైన ఆప్షన్లోకి రాబోతున్నామండి, మెయింటైన్. మెయిన్ ఫీచర్ ఏంటిదండి, మెయింటైన్. ఒక కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఆప్షన్ మెయింటైన్ మాత్రమేనండి. మిగతా ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తాయండి. ఈ మెయింటైన్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, అకౌంట్స్ ఓన్లీ,
ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ. ఇక్కడ ఆల్రెడీ కరెన్సీ సింబల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్దామండి. మెయింటైన్ ఆప్షన్స్ ఉన్నాయండి. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 సబ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒక కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఓన్లీ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేయాలి అనుకుంటే అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ కనిపిస్తుందంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ సంబంధించిన మెనూస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయండి. అకౌంట్స్ ఇన్ఫోనే ఉంటుంది, ఇన్వెంటరీ ఉండదండి అప్పుడు. ఓకే, అకౌంట్స్ సంబంధించిన ఇన్ఫోనే కనిపిస్తుంది. ఓకే, అంటే మీరు కావాల్సిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే ఆప్షన్స్ అకౌంట్స్ ఓన్లీ అని ఉంది. ఈ అకౌంట్స్లో గ్రూప్స్ లెడ్జర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇన్వెంటరీ ఉండదండి. అకౌంట్స్తో పాటు మీకు ఇన్వెంటరీ కూడా కావాలి అనుకున్నారనుకోండి, అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోండి, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఎప్పుడైతే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో, ఓకే, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ ఇన్ఫో పాపప్ కూడా వస్తుందండి. అంటే స్టాక్ ఐటమ్ క్రియేషను, స్టాక్ గ్రూప్ క్రియేషను, అలాగే మెజరింగ్ ఆఫ్ యూనిట్ క్రియేషను, ఇవన్నీ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీస్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకుంటేనే వస్తాయండి. ఇది మెయింటైన్ చాలా చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి. అంటే మనం అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఒక కంపెనీకి సంబంధించింది మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయబోతున్నారు, అకౌంట్స్ ఒకటేనా, అకౌంట్స్తో పాటు స్టాక్కు సంబంధించినవి అంటే ఇన్వెంటరీ అంటారండి, అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తున్నారా అంటే మీరు ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. తర్వాత చెప్పుకోబోయే ఆప్షన్ కూడా చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే జనరల్గా ఏప్రిల్ 1 వస్తుందండి. ఏప్రిల్ 1, 2019 టు 31 మార్చ్ 2020 ఇది ఫైనాన్షియల్ ఇయర్. కంపెనీ స్టార్ట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఇస్తే చాలండి, ఎండింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఇస్తామండి. మరి ఇంకో డేట్ ఏముందండి అంటే ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, నెక్స్ట్ ఉన్న డేట్ ఏంటండి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. ఇక్కడ కూడా డేటే ఇవ్వాలండి. డేట్ కూడా ఐఫన్ మాత్రమే యూజ్ చేయాలండి, మీరు స్లాషెస్ యూజ్ చేయొద్దండి, ఐఫన్స్ యూజ్ చేయండి, 4 డిజిట్స్ ఇవ్వండి. నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ అనేవి ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు. అయితే రెండు ఏంటంటే ఒకే డేట్ ఉండకూడదంటే ఉండొచ్చండి. మీరు కంపెనీ స్టార్ట్ చేసిన రోజే, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన రోజే మీరు ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే. కానీ ఫైనాన్షియల్ 2001-4-2018 కానీ మీరు కంపెనీ స్టార్ట్ చేసింది మాత్రం మే 1 నుంచి అండి. అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర 1/4/2018 ఇవ్వాలి, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ దగ్గర 1/5/2018 ఇవ్వాలండి. ఇది ఉన్న వేరియేషన్. మెయింటైన్ దగ్గర, ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ దగ్గర, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ దగ్గర ఈ 3 కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ అండి. మనకి కంపెనీ యొక్క సెక్యూరిటీ ఆప్షన్స్. ఓకే, సెక్యూరిటీ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్. మనకి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, ఓకే, ఎలా ఇచ్చే అవకాశం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సెక్యూరిటీలో ఇక్కడ టాలీ వ్యాలిడ్ యొక్క పాస్వర్డ్ ఉందండి. టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్ అంటారండి. అంటే పాస్వర్డ్ని ఇవ్వటం ద్వారా వేరే పర్సన్స్ మీ కంపెనీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. ఇది మ్యాండేటరీనా అంటే కాదండి, ఆప్షనల్ అండి. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. కానీ మీరు మెయింటైన్ చేయాలి పాస్వర్డ్ అనుకుంటే కనుక ఇక్కడ పాస్వర్డ్ ఇస్తే వెంటనే రిపీట్ అని కనిపిస్తుందండి. ఒకసారి మళ్ళీ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటే ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్కి రెండోసారి ఎంటర్ చేసిన పాస్వర్డ్కి చేంజెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కంట్రోల్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఫుల్ రైట్స్ ఎవరికి ఉంటాయని చెప్పుకున్నామండి, అడ్మినిస్ట్రేటర్కి ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ యొక్క నేము, నెక్స్ట్ అట్లాగే పాస్వర్డ్. ఆడిట్ ఫీచర్ కావాలి అనుకుంటే ఆడిట్ దగ్గర ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడమ్మా, నెక్స్ట్ సెక్యూరిటీ లెవెల్. ఫస్ట్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసినది రెండోసారి చెకింగ్, మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది, రెండోసారి కూడా రిపీట్ చేయాల్సి ఉంటుంది. 2 రకాల పాస్వర్డ్స్ ఉన్నాయని, ఇది వ్యాలిడ్ పాస్వర్డ్ అయితే ఇది సెక్యూరిటీ పాస్వర్డ్, అడ్మిన్ పాస్వర్డ్ అండి, అడ్మినిస్ట్రేటర్ యొక్క పాస్వర్డ్. ఓకే, ఇది డేటాకి, ఇది నెక్స్ట్ అట్లాగే సెక్యూరిటీకి. ఆడిట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఇన్ఫర్మేషన్లో మెయిన్గా ఇవ్వాల్సింది లొకేషను, కంపెనీ నేము, అలాగే స్టేట్ నేము, ఆ కంట్రీ నేము, నెక్స్ట్ ఇట్లాగే
అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, మిగతా ఆప్షనల్ అండి. ఓకే, ఆప్షనల్. సెక్యూరిటీ కానీ, టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్ కానీ, ఓకే, ఇవన్నీ కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చండి. ఈ ఆప్షన్స్తో మీరు కంపెనీ క్రియేట్ చేయొచ్చు. ఇంకా కింద ఉన్న ఇన్ఫర్మేషన్కి వద్దామండి. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఫస్ట్ వన్, కరెన్సీ యొక్క సింబల్ ఏముంది? ఓకే, రూపీస్. నెక్స్ట్ ఫార్మల్ నేమ్ ఏమని పిలుస్తున్నామండి? ఇండియా రూపీస్ అని పిలుస్తున్నాం. అదే కనుక డాలర్ అంటామండి ఫారిన్ కంట్రీ వాళ్ళకైతే. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి? ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి మీకు? 2 డెసిమల్ ప్లేసెస్ ఇస్తే చాలా. 5000 అన్నా ఓకే, 5000.00 అని ఇచ్చారు. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి? నెక్స్ట్ వన్, ఈజ్ సింబల్ సఫెక్స్డ్ టు అమౌంట్స్. సింబల్ అనేది సఫెక్స్డ్. సఫెక్స్ అంటే చివర పెడతారా? సఫెక్స్డ్ చివర కావాలి అనుకుంటే ఎస్, అక్కర్లేదు అనుకుంటే నో పెట్టుకోండి. సింబల్ ఫర్ డెసిమల్ పోర్షన్. ఓకే, అంటే డెసిమల్ పోర్షన్స్ మనం కనుక డెసిమల్స్ 450 రూపీస్ 25 పైసా అని రాశానండి. ఈ 25 పైసాకి పైసా అని రావాలా? ఓకే, ఏ సింబల్ రావాలి? డెసిమల్ పోర్షన్ ఏముండాలి? రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్, షో అమౌంట్ ఇన్ మిలియన్స్. మనం రూపీస్ ఇచ్చినప్పుడు ఇంకా మిలియన్స్ దగ్గర ఏం పెట్టాలండి? నో. ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, 2 సిస్టమ్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసరికి మనకి మిలియన్స్లో చూపిస్తూ ఉంటారు. మన ఇండియన్ సిస్టంలో అమౌంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి అంటే కనుక రూపీ అంటే థౌజండ్స్ ఫార్మాట్లో ఉంటుందండి. ఓకే, 1s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakhs ఇలా ఉంటాయండి. మరి ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే కనుక మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పుట్ ఏ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. అమౌంట్కి సింబల్కి మధ్యలో స్పేస్ కావాలా అక్కర్లేదా? ఓకే, స్పేస్ కావాలి అనుకుంటే ఎస్ పెట్టుకోండి, అక్కర్లేదనుకుంటే నో పెట్టండి. డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్. ఓకే, వర్డ్స్లో ఉన్నప్పుడు డెసిమల్ ప్లేసెస్ ప్రింటింగ్లో వచ్చేటప్పుడు వర్డ్స్లో ఎన్ని రావాలి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ప్రింటింగ్ రిపోర్ట్లో కావాలి అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇవి కంపెనీ యొక్క క్రియేషన్లో ఉన్న ఆప్షన్స్ అండి. కంపెనీ క్రియేషన్లో నేము, మెయింటైన్, ఓకే, ఫైనాన్షియల్ ఇయర్, సెక్యూరిటీ ఇవి చూసుకుంటూ క్రియేట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్, కంపెనీ ఆల్టరేషన్. వన్స్ కంపెనీ క్రియేట్ చేసేసిన తర్వాత పిన్ కోడ్ మారటమో, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ రాంగ్ రావటమో, లేకపోతే ఫోన్ నెంబర్ రాంగ్ రాయటమో జరుగుతూ ఉంటుందండి. అలాంటివి ఏవైనా చేంజెస్ చేయాలి అంటే ఉన్న ప్రాసెస్ చూడండి. గేట్వే ఆఫ్ టాలీ. ఇందాక కంపెనీ క్రియేషన్లో ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్ అండి. కంపెనీ ఇన్ఫో పాపప్ రావాలంటే ఏం ప్రెస్ చేయాలండి? Alt + F3 ప్రెస్ చేసి ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేస్తారో ఈ పాపప్ వస్తుందండి. ఈ పాపప్లో ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆల్టర్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆల్టర్ సెలెక్ట్ చేసుకుంటారో మళ్ళీ కంపెనీ క్రియేషన్ ఎడిటింగ్కి అలౌ చేస్తుంది, చేంజెస్ చేయడానికి అలౌ చేస్తుందండి. ఇది కంపెనీ ఆల్టరేషన్ ఆర్ మోడిఫికేషన్. ఆల్టరేషన్ అన్నా, మోడిఫికేషన్ అన్నా, చేంజెస్ అన్నా ఒకటే మీనింగ్ అండి. గేట్వే ఆఫ్ టాలీ, Alt F3, కంపెనీ ఇన్ఫో, ఆల్టర్. నెక్స్ట్ వన్, హౌ టు ఓపెన్ ఏ కంపెనీ. కంపెనీని ఎలా ఓపెన్ చేయాలి? ఆల్రెడీ నిన్న చేసేసి వెళ్ళిపోయారు, ఈరోజు మళ్ళీ వచ్చింది కంపెనీ ఓపెన్ చేయాలి. గేట్వే ఆఫ్ టాలీ, కంపెనీ ఇన్ఫో, Alt F3. ఈ పాపప్ డిస్ప్లే అవుతుంది, దీంట్లో కనిపిస్తుందండి సెలెక్ట్ కంపెనీ. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి? సెలెక్ట్ కంపెనీ. సెలెక్ట్ కంపెనీ అనగానే కంపెనీ లిస్ట్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మీ సిస్టంలో ఉన్న కంపెనీస్ యొక్క లిస్ట్, మీకు ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కంపెనీ నేము ఎలా దాని యొక్క నెంబర్ కనిపిస్తూ ఉంటుందండి. ఎప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఏముంది అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఏ కంపెనీ అయితే కనుక ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ సి డ్రైవ్, టాలీ ఫోల్డర్లో, డేటాలో ఉంది. అలా కాకుండా మీరు ఇందాక ఇచ్చింది డి డ్రైవ్లో ఇచ్చారు, అప్పుడు ఇక్కడ పాత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. డి డ్రైవ్లో అనిత ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి అనిత అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ నేమ్ టైపింగ్ అయినా చేయొచ్చు, సెలెక్ట్ అయినా చేయొచ్చు అండి. ఇలా ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, క్లోజింగ్ ఏ కంపెనీ. కంపెనీ ఓపెన్ చేసి ఉన్న కంపెనీని క్లోజ్ చేసేయాలండి. అలా క్లోజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి? షట్ కంపెనీ. ఓకే, షట్ కంపెనీ. గేట్వే ఆఫ్ టాలీ, Alt F3, కంపెనీ లిస్ట్. ఈ పాపప్లో షట్ కంపెనీ అనగానే 2-3 కంపెనీలు ఓపెన్ చేస్తున్నాయి. నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఒక కంపెనీ పెడితే చాలు అనుకున్నారు అనుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుని షట్ కంపెనీ అంటే కంపెనీ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా అన్ని కంపెనీస్ని క్లోజ్ అయినా చేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. Alt + F3 ప్రెస్ చేసి ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? షట్ కంపెనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్,
డిలీట్ ఏ కంపెనీ, డిలీషన్ చేయాలి అనుకుంటే దీనికి డిలీట్ అనే ఆప్షన్ అయితే లేదండి. డిలీట్ చేయాలి అంటే ఈ పాపప్లో డిలీషన్కి ఆప్షన్ లేదు. సేమ్ ప్రొసీజర్ అండి. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి. గేట్వే ఆఫ్ టాలీ, గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చిన తర్వాత ఏం సెలెక్ట్ చేయాలండి? Alt+F3 కంపెనీ ఇన్ఫో అంటామండి. ఎప్పుడైతే ఈ Alt+F3 వస్తుందో దాంట్లో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్టర్లో ప్రెస్ చేయగానే కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత Alt+D ఏం ప్రెస్ చేయాలండి? Alt+D అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. Alt+D ఓకే. ఏం ప్రెస్ చేయాల్సి ఉంటుందండి? Alt+D ప్రెస్ చేసి Alt+D ప్రెస్ చేస్తే కంపెనీ డిలీట్ అయిపోతుంది. ఇది ప్రొసీజర్ అండి. క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ కంపెనీ, ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ కంపెనీ, క్లోజ్ చేయాలి అంటే షట్ కంపెనీ, మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఆల్టర్ కంపెనీ, డిలీట్ చేయాలి అన్నా సరే ఆల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామండి. ఇది కంపెనీ మేనేజ్మెంట్.